అవునా ఏంది స్పెషలా? హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. స్పెషల్ ఏం లేదబ్బా, రాత్రి అన్నం కొద్దిగా ఎక్కువ మిగిలిపోయింది, అందుకనేసి ఎందుకు వేస్ట్ అవడం అని జీరా రైస్ చేస్తున్నా. జీరా రైసా? జీరా రైస్ అంటే అది జామ్లో వేస్తారు, అదే మడతకాజాలు జీలకర్ర ఎక్కువ వేసి చేస్తారు. ఎవరి కోసం? నా కోసమా? అందరి కోసం. నా కోసం రాదు, ఇంకా జోష్నాకి నీకు సరిపోద్ది. మీ ఇద్దరిని పంపించేస్తే ముందు తర్వాత మాది. సరే అయితే కానీ అది కావాల్సినట్టు చూద్దామా? ఎలా చేయాలి దీన్ని ఇప్పుడా? ముందు కావాల్సినట్టు చూద్దాం, తర్వాత చెప్తానా. కానీ ఇంకా నైట్ మిగిలిపోయిన అన్నం బాగా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. మెత్తగా పోతే చేసుకోకూడదు. ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, తగినంత నూనె, తగినంత ఉప్పు. ఇప్పుడు తయారీ చేసే విధానం చూద్దాము. కానీ ఎంతసేపట్లో చేయొచ్చు దీన్ని? ఇదే ఎంత 10 నిమిషాలు అయితే సరిపోద్ది. 10 నిమిషాలు, ఎక్కువ టైమే పడుతుంది. పొయ్యి వెలిగించుకొని బాండ్లు పెట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా నూనె, ఒక 3 స్పూన్ల నూనె అంతే. ఇందులో ఆవాలు, పచ్చెనగపప్పు, ఇంకా ఏందో స్పెషల్ అనుకున్నావా? ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను అబ్బా, కాకపోతే ఇంకా అన్నం మిగిలిపోయింది, ఎందుకు వేస్ట్గా చేయడం అని. సరేలే, వేస్ట్ కాకుండా చేస్తున్నారు, మంచి పనే కదా. దీనికి కొద్దిగా జీలకర్ర 2 స్పూన్లు పడుతుంది, జీరా రైస్ కాబట్టి. ఇప్పుడు ఎన్ని వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు బాగా వేగాక చిట్పట్లాడాక పచ్చిమిరపకాయ ముక్కలు, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసేసుకున్నాం. ఎండాకాలం అయితే అన్నం మిగిలినప్పుడు పెరుగు, సజ్జనం తినేయచ్చు. ఇంక చల్లకాలం కదా, పెరుగు వేసుకొని తినలేము, చల్లగా ఉంటుంది కాబట్టి జలుబులు చేస్తాయని. అట్టేటప్పుడు ఇలా చేసేసుకోవాలి. పులుసన్నం లేదా ఇట్లా జీరా రైసు, మసాలా రైసు, ఆలు రైసు ఏదో ఒకటి చేసేసుకోవచ్చు, వేస్ట్ కాకుండా. రెండు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కారం సరిపోద్ది, ఇంకా మిరప్పొడి ఏమీ పడలే. ఇది కొద్దిగా బాగా ఎర్రగా వేగాలి. గబానా క్యారీ పెట్టేసి, మీకు టిఫిన్ పెట్టేసి బియ్యం బండి వచ్చింది, బియ్యం వేయించుకొని రావాలి. పోయిన నెలలో కూడా వేయించుకోవాలి. ఎంత పొద్దున్నే లేచినా కూడా అసలు అవడం లేదే, టైం సరిపోవడం లేదు. 5 గంటలకు లేచా, 8 అయిపోతా ఉంది. తగినంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా వేయకపోతే తొందరగా. లేటుగా లేచినా ఆ టైమే అవుతుంది, తొందరగా లేచినా ఆ టైమే అవుతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కలు బాగా వేగాక కొద్దిగా పసుపు, మరీ ఎక్కువ వేసుకోకూడదు, వాసన వచ్చేస్తుంది. కొద్దిగా చిటికెడు పసుపు, నైట్ త్వరగా పడుకుంటే పొద్దున్న త్వరగా లేచు. నైట్ బిగ్ బాస్ చూడడం సరిపోయా, 11 అయిపోతుంది. ఇంట్రెస్ట్గా ఉంది కదా, వాళ్ళు గొడవలు. నైట్ వాళ్ళ గొడవలు చూసి మధ్యాహ్నం మనకు గొడవలు అనమాట. వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఒకటి, వీళ్ళకి సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయండి, మాత్రం గొడవలు పడుతున్నాయి.
అదొక గొడవ అయితే ఆ గబాన్ రెడీ అవడం లేదని ఇదొక గొడవ, అంతా గొడవే. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి. అంటే మనం బిగ్ బాస్ చూసి మనం గొడవలు పడుతున్నాం. అట్లేం లేదులే అబ్బా, మళ్ళా జనాలు ఎట్ట అనుకుంటారు అన్న. పాపం శోభ ఎలిమినేట్ అయిపోయింది అబ్బా నైట్. పాపం వాళ్ళు ఏడ్చింది కదా. సరేలే, ఇన్ని వారాలు ఉండి కప్పు కొట్టకపోతే ఎవరికైనా బాధే కదా. కప్పు ఎవరికి ఒకటే కదా, ఇప్పుడు టాప్ 6 ఉన్నారు. సరేలే, టాప్ 6 లో ఎవరికైనా ఒకరికే కదా వస్తుంది కప్ప. ఇప్పుడు ఉప్పు చూసుకున్నాం ఒక ఉప్పు సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి. కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. మసాలాలు ఏం అవసరం లే, అంతే. ఏందబ్బా చెప్తున్నావా? కప్పు ఎవరు కొడతారు బిగ్ బాస్? నేనా? అర్జున్ కొడతాడు. నాకు అర్జునే అనుకుంటున్నా. నేను కూడా అర్జునే కొడతాడు అనుకుంటుండా. ఎందుకంటే గేమ్ ఒక్కడే ఆడుకుంటున్నాడు, ఎవరితో పెట్టకుండా. ఒకరి గురించి ఆలోచించడంలే, ఆట గురించి ఆడుతున్నాడు. అవును, ఆట గురించే. అంతే. మసాలా రైస్ రెడీ. పొయ్యి ఆపేసుకున్నాం. అంతేనా? అంతే. త్వరగానే అయిపోయిందా? అంతే, 10 నిమిషాలు. ఫాస్ట్ ఫుడ్ లాగా, ఫ్రైడ్ రైస్ లాగా. అంతే. ఆ పెట్టి తినేస్తాం. ఇంకా మేము చూడు ఎక్కాలి ఇప్పుడు పైకి. హ్యాపీయా? 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 కూర్చోనైనా హ్యాపీయా? హ్యాపీయా? ఇది పెట్టు, ఆకలే. అప్పుడే కొంచెం అంట పెట్టనేలే, అప్పుడే కొంచెం. అందులోకి నువ్వు 10 తెచ్చావు కదా, చిన్న ఇడ్లీ తెచ్చిలా, దాంతోపాటు వడలు కూడా తెచ్చిండావు కదా. నేను ఎమ్మ అడుగుతున్నా. అది రాదు నాయన అంటే రాదు అది. అంటే వస్తుందా? కింద కూర్చోకూడదా? తెల్లే హాయ్ చెప్పా, అందరికి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు చెప్పు. ఓ తల్లి చక్రే. కానీ అబ్బా తిని చెప్పండి ఎట్లుండదు. వేడి గురించి కదే స్వామి. బాగుందబ్బా, ఉప్పు తక్కువ అనిపిస్తుంది. బాగుంది. సరే అయితే థ్యాంక్స్ అబ్బా, అటు చెప్తే నాకు తృప్తి అనమాట. బాగుందమ్మా. బాబా బాయ్ బాయ్. అదండి ఈరోజు వీడియో. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.